ఇగో ఇది నేను బాత్రూమ్లా యూజ్ చేస్తా. ఇదో ఇంకో ఇది మట్టి, ఇగో ఇలా చెప్పుడు మట్టి పడుతూనే ఉంటుంది. ఇంకో ఇది రంధ్రం ఉంది ఇంట్లో, డోర్ సరిగా లేదు, ఇంట్లోకి వెళ్ళి పాములు కూడా వస్తాయి. ఇదొకటి. ఇక వెంటిలేషన్ సరిగా లేదు, పరదేశ్ పెట్టిన. ఇంకా వర్షం పడుతుంది, అర్ధగంట అవుతుంది వర్షం పడబట్టి. ఇగో పైన సజ్జ నుంచి ఎట్లా కారుతున్నాయి నీళ్ళు. ఇగో ఇదంతా కారుకుంటా, ఇగో ఇక్కడంతా కారుకుంటా ఇగో ఇక్కడికి వెళ్ళి నీళ్ళు పడతాయి. ఇగో ఈ గోడ అంతా ఎట్లా తడిచిపోయింది చూడు, ఇగో ఎట్లా తడిచిపోయింది. ఇగో ఇది కూడా కొంచెం ఇంకొక గంట పడ్డదంటే ఇగో ఇదంతా తడిచిపోతుంది. తడిచిపోయి ఇట్లకి వెళ్ళి నీళ్ళు పడతాయి అన్నమాట. అగో చీరల కాడ చూడండి, ఇగో ఇక్కడ గోడకి ఎట్లా గుంజుకుందో నీళ్ళు. ఇగో ఇగో ఇక్కడ ఎట్లా గుంజుకుంది నీళ్ళు. ఎప్పుడు గోడలు పచ్చి పచ్చిగానే ఉంటాయి, పైన ట్యాంక్ నిండినా నీళ్ళు కారుతూనే ఉంటాయి. ఇప్పుడు అర్ధగంటనే అవుతుంది వర్షం పడబట్టి. ఇంకో ఇది ఎట్లుంది, ఇంకో గోడ ఎంత పచ్చి పచ్చిగా ఉంది. ఇది లాస్ట్ రూము. ఇప్పుడు ఇది మేము ఉండే బెడ్రూమ్. ఇది అగో అర్ధగంటనే అవుతుంది వర్షం పడబట్టి. ఇగో ఇది ఎట్లా నీళ్ళు ఎట్లా గుంజుకుంటుంది చూడ. ఇంకా ఇప్పుడు కంటిన్యూగా 2 రోజులు వర్షం పడ్డదంటే ఇక ఈ ఇల్లు కూడా కురుస్తుంది. ఇప్పుడు అర్ధగంటనే అవుతుంది, ఎట్లా గుంజుకుంది చూడు గోడకి. ఇగో ఈడ కూడా ఇంకా కొంచెం సేఫ్ అయిందంటే ఇగో ఇది రౌండ్ ఉందా, ఇంట్లోకి వెళ్ళి కూడా కారుతాయి నీళ్ళు. ఇట్లా ఈ గోడ పంటి కారుతాయి. ఇగో 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 దీని పంటి కూడా కారుతాయి ఇట్లా. ఇగో ఇది వంటిల్లు దేవుడిది, ఇది దేవుడి రూమ్ కూడా వస్తుంది అన్నమాట. ఇగో ఆ గోడలన్నీ నానుతాయి ఇట్లా. ఇగో మొన్నైతే సగం బియ్యం సంచి మొత్తం తడిచిపోయింది. ఇగో ఇట్లా అని ఇగో ఈ సజ్జ మీదకి వెళ్ళి ఆరుకుంటా. ఇగో ఇదంతా పచ్చిగానే చూడండి, ఇదంతా పచ్చిగానే తెల్లగా కాకపోతే ఏమైనా ఎంత అని అడుగుతా నేను. అర్ధగంటనే అవుతుంది వర్షం పడబట్టి. ఇంకో ఇప్పుడు ఈ ఇంకా 1 డే పడ్డదంటే ఇల్లు కడిగినట్టే పడుతుంది మొత్తం, ఇంకా కడిగినట్టే. ఇంకా ఇగో ఈడికెళ్ళి మొత్తం తడిచిపోతుంది ఇట్లా మొత్తం. ఇగో ఈడ కింద కూడా ఉంది. ఇగో ఈడ పైనుంచి ఇగో ఈడ ఇప్పుడు ఇంకా ఒక గంట పడ్డదంటే ఇట్లా నీళ్ళు నల్ల నీళ్ళు వచ్చినట్టు వస్తాయి అందులోకి వెళ్ళిద్దావో. ఇగో ఇగో ఇట్లా ఇగో ఎట్లా పడుతున్నాయి నీళ్ళు అట్లా. ఇదంతా తడిచిపోయి గోడలు మొత్తం ఇదైతాయి. ఇట్లా తెల్ల ఇల్లు అవుతుంటే నన్ను తిడుతుంటే నేనేం చేయాలా? ప్రతిసారి నన్నే ఇది రుద్ది అడగంటే. ఇప్పుడు ఇది వర్షాకాలం కదా, మొన్న కూడా 3 రోజులు అట్లా కంటిన్యూగా పడ్డందుకు ఇదంతా ఇట్లా నీళ్ళు పొయ్యి ఇట్లా అయింది. సర్ఫేజ్ కడిగినా పోతలేదు అది తెల్లగా. ఇప్పుడు బయట చూపిస్తా. నాకు బయట నుంచి నడవాలంటే ఇబ్బంది, ఎందుకంటే ఆయన గొడవ పడి ఇగో దీనికి తాళం వేసుకుంటూ ఎంత గొల్లెం కూడా లేదు మాకు ఇది పెట్టడానికి. ఇగో గొల్లెం కూడా ఏం లేదు పెట్టడానికి. ఆయన ఆ రోజు మామయ్యని కొట్టి తాళం వేసుకుంటూ ఇప్పుడు ఈ కిచెన్ రూమ్ కూడా కావాలంట ఆయనకి. ఇగో మా పరిస్థితి ఇగో ఈ గల్లీలోకి వెళ్ళి నడవాలా. ఇంకో వర్షం పడితే ఇగో ఇది పరిస్థితి. ఇంకో కింద అంతా మట్టి, మొత్తం మట్టి అంతా ఇంతకే వస్తుంది. ఇగో ఈ సందులోకి వెళ్ళి నడవాలి మేము. ఈ టేబుల్ కూడా షట్టర్లు ఉంటే తీసుకొచ్చి బయట పడేసిండు. ఇగో గోడ మొత్తం నానిపోతుంది ఇట్లా. ఇక ఈ మట్టిలోకి వెళ్ళి నడవాలి. ఇది ఎంత మట్టి ఉంది చూడ. ఇంకో ఈ మట్టిలోకి వెళ్ళి నడవాలి, ఇదే సన్న బండల మీదకి నడవాలా. ఇవంతా అచ్చులు ఇక మొత్తం ఇది
ఇంకా ఇట్లుంది పరిస్థితి. ఎంత అని అడగాల, ఎంత అని ఇది చేయాలా.